హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏమని చెప్పాలి. ఎస్సీఏ T20లో క్వార్టర్ ఫైనల్ టు మరి ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫైనల్ మ్యాచ్కి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. అదే వెళ్ళిపోతారు, వెంటనే ఫైనల్కి అయితే వెళ్ళిపోతారు. కానీ ఈ మ్యాచ్ అనేది చాలా చాలా కీలకం. ఎక్కడ అంటే ఏం జరుగుతుంది, మరి ఎవరు ఈ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎటర్ కట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అనేది చెప్పుకుందాం. మరి మ్యాటర్లోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాం. క్వార్టర్ ఫైనల్ టు పల్స్ వర్సెస్ సన్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి వీళ్ళిద్దరికి కూడా 6 మ్యాచ్లు జరిగినాయి. 4 మ్యాచ్ల్లో సన్ అయితే గెలిచింది, 2 మ్యాచ్లో పల్స్ అయితే గెలిచిందని మనం చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లో మాత్రం లీగ్లో మాత్రం ఒకటి మ్యాచ్ అనేది గెలవడం కూడా జరిగింది. వీళ్ళిద్దరు కూడా జట్టులో మాత్రం మరి మొత్తం మీద ఎక్కడంటే మరి సూపర్ పార్క్ మైదానంలో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ వాళ్ళైతే కష్టం బౌలింగ్ అనేది ఎంచుకున్నా, బ్యాటింగ్ అనేది ఎంచుకున్నా సరే 190-200+ కానీ వచ్చిందంటే చేజింగ్లో అయితే చాలా కష్టంగా మరి మార్పు ఛాన్స్ ఉంటుంది. 160-150 కానీ వచ్చిందంటే చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కువగా మరి ఉండే ఛాన్స్ అనేది ఉంది. మరి మొత్తం మీద హెడ్ అట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం చూసుకుంటే సింపుల్గా ఇక్కడ పల్స్ టీంకి అయితే వచ్చేస్తే మిల్లర్ అండ్ కాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మిడిల్ ఆర్డర్ చూసుకోవాలి, బాగానే ఉంది కానీ చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ టోటల్గా చూసుకున్నా సరే ప్రిటోరియస్ కానీ ఓవెన్ గిన్నె కానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా మరి ఉండే ఛాన్స్ ఉంది. మరి హెడ్ మ్యాన్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవచ్చు. మరి బౌలింగ్లో ఎంవి రహీం నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉండే ఛాన్స్ ఉంది. చాలా కీలకమైన ప్లేయర్స్గా మనం చెప్పాలి వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళందరూ కూడా విజృంభిస్తే పల్స్ టీంకి 3 లేదు అనేది మనం చెప్పాలి. బౌలింగ్లో చూసుకుని చాలా మంది ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు, కట్టడి చేసుకుని చాలా మంచిది. కానీ బ్యాటింగ్ ట్రాకే కానీ 190 కానీ 200+ కానీ వస్తే చాలా చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది ఈ పిచ్లోనైతే. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా హార్డ్ హిట్టింగ్ అనేది చేసే రకంగానే మనం చెప్పాలి. మరి ఇక్కడ సన్న చూసుకున్న జజయ్ నుండి కానీ ఓపెనర్లు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కానీ చూసుకోవచ్చు. బౌలింగ్లో కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఈ జట్టు అయితే మాకరన్ నుండి కానీ మరి సెప్టిస్టన్ నుండి కానీ మరి చూడవచ్చు. చాలా చాలా ఎక్సలెంట్గా మరి అయితే చెప్పాలి. హాసన్ నుండి కానీ ఓవర్స్టీన్ నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మనం చెప్పాలి. బౌలింగ్లో కూడా వెరీ వెరీ పవర్ఫుల్ హిట్టింగ్ అనే మనం అయితే చెప్పాలి. మరి మొత్తం మీద ఫైనల్కి వెళ్ళి 3వ సారి అన్న కప్ అనేది గెలుచుకుంటుంది సన్ రైజర్స్ అనేది చూడాలి. ఇక్కడ పల్స్ టీం అయితే ఫస్ట్ టైం అనేది కప్ అనేది గెలుచుకుంటుంది. ఒక డైలమా అని మనం చెప్పాలి. మరి బిగ్ కోచింగ్ అని మనం చెప్పాలి. మరి ఇక్కడ సన్ అయితే చాలా బలంగా అయితే ఉంది. మరి ఇరు జట్లకి బలబలం చూసుకున్న సమానుభూతులు కానీ ఉన్నారని చెప్పచ్చు. నాకు సన్ గెలిచి ఫైనల్కి వెళ్ళొద్దేమో అనేది అయితే నాకైతే మరి అనిపిస్తుంది. మరి సన్ గెలిచి ఫైనల్కి వెళ్ళొద్దా, పల్స్ టీంకి అయితే ఫైనల్కి వెళ్ళొద్దా అనేది మరి చూసుకోవడం పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. మరి ఖచ్చితంగా సరే ఈ వీడియోకి 50 లైక్స్ అనేది ఖచ్చితంగా ఉంది. టార్గెట్ అనేది దాటిస్తారని నేను మనసారి అయితే కోరుకుంటూ మరి నేను మీ ఛానల్గా మరి బాబా